హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఆయకుడుం చేసి చూపించబోతున్నానండి. దీన్ని ఆవిరి మీద ఉడికించుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రెసిపీ చూసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ఒక కప్పు నానబెట్టిన మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని నేను ఒకరోజు రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. అప్పుడు ఇది బాగా నానుతుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లోనే నేను ఒక పావు కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. ఈ బియ్యం కూడా నానబెట్టుకున్నాను. వీటిని కూడా ఒక రాత్రంతా నానబెట్టుకున్నానండి. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూసారు కదండి, ఒక కప్పు మినపప్పుకి పావు కప్పు బియ్యం వేసుకున్నానండి. వేసుకుని దీన్ని ఇప్పుడు నేను మెత్తగా పేస్ట్లా చేసుకుంటున్నాను. నేను దీనిలో ఏం వాటర్ అనేది యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేసి మరీ పల్చగా కూడా చేసుకోకూడదు. దీన్ని గట్టిగానే పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ విధంగా గట్టిగానే ఉండాలండి. దీన్ని మరీ మెత్తగా చేసుకోకూడదు. మెత్తగా చేసుకుంటే కుడుము అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు నేను ఒక సట్టి తీసుకుంటున్నానండి. మీరు వేరే బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో సగం కన్నా కాస్త ఎక్కువగా నీళ్లు పోసుకుంటున్నానండి. ఇది ఆవిరి మీద ఉడకాలండి, కాబట్టి ఈ నీళ్ళే వాడతాం మనం. కాబట్టి ఈ నీళ్ళు నేను కాస్త ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ వేసి కట్టుకుందామండి. ఒక క్లాత్ తీసుకుని అది కదలకుండా స్టిఫ్గా ఉండేటట్టు కట్టుకోవాలి. గట్టిగా ఉండాలండి, బాగా లూజ్గా కట్టుకోవద్దు, గట్టిగానే కట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం చేసుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకుందాం. ఈ పిండిని ఇలా వేసేసుకుందామండి. మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఇక్కడ మొత్తం ఒకేసారి వేసుకున్నాను. దీనిపైన ఒక ప్లేట్ బోర్లించుకుని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని ఉడికించుకుందామండి. సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి అండి. ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత నేను చూసుకున్నట్లయితే ఇది బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇది బాగా గట్టిగా అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని నెయ్యితో సర్వ్ చేశానండి. ఇది మన పాతకాలంలో ఎక్కువగా తినే వంట అనమాట. వాళ్ళు ఇలాంటివే ఆరోగ్యకరమైన వంటలన్నీ తిని ఎంత వయసు వచ్చినా చాలా బలంగా ఉండేవారు. కానీ ప్రజెంట్ అయితే చిన్న వయసు నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవడం కోసం ఇలాంటి హెల్దీ డిషెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని వేరే చట్నీతో కానీ ఏదైనా పొడితో కానీ తినలేమండి. దీన్ని ఓన్లీ నెయ్యితోనే తినాలి. నెయ్యితో మాత్రమే తినగలం. దాంతోనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.